హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇంకా నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నానండి టిఫిన్కి. కొంచెమే చేస్తున్నాను. తాలింపు పెట్టేసి ముందే వేడి నీళ్ళు పక్కన స్టవ్ మీద పెట్టానండి. తెరులుతూ ఉన్నాయి. ఆ వాటర్ పోసేసాను. అంతే సేమియాలు వేసేసాను. ఈరోజు మా టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేశాను. ఇంకా ఈవినింగ్ ఏమన్నా బజార్కి వెళ్ళామండి. కొన్ని సరుకులు కావాల్సినవి తీసుకొని మధ్యదారిలోనే రోడ్డు మీద ఉన్నాయి ఈ బొమ్మలు. అసలు బుడ్డి గణపయ్య ఎంత బాగున్నాయోనండి. అసలు ఒకదాని మించి ఒకటి ఎంత అందంగా ఉన్నాయో ఈ బొమ్మలు. అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలా అన్నట్టున్నాయి. చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా తీసుకొని వచ్చామండి. కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కూడా కొన్ని తీసుకొని వచ్చాము. ఇక్కడైతే మాకు చెట్లు అట్లా దొరకవండి. ఇది కూడా కొనుక్కొచ్చుకున్నాము. ఇవి మామిడాకులు, పూలు. అందుకు మా బుజ్జి గణపతి. ఇంక ఇవన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇవన్నీ తీసుకొచ్చాం కానీ తమలపాకులు అయితే మర్చిపోయారండి. ఇంకా ఆ రోజు అయితే పూజ చేస్తానికి రెడీగా కూర్చున్నప్పుడు గుర్తొచ్చినాయి. ఇంకా ఎన్ని ముందే ప్రిపేర్ అయినా కూడా ఇబ్బందే. అప్పుడప్పుడు వాచ్మెన్ వాళ్ళతో చెప్పి తెప్పించుకోవాల్సి వచ్చింది. అంటే మా వారు తెచ్చారనుకున్నానండి. పోయినసారి కూడా తీసుకొస్తారు ఎప్పుడు. ఈసారి కూడా తెచ్చారనుకున్నాను. పూలతో పాటే తీసుకొస్తారు, పళ్ళు, ఆకులు, పూలు అలా. ఇంకా అయితే తీసుకురాలేదు. విడిపూలు తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ గుచ్చుకున్నాను గడపకి అట్లా. ఇంకా అన్ని కూర్చొని మొత్తం గుచ్చానండి. మాలల్లాగా గుచ్చి మళ్ళీ ఆ కవర్లోనే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. లాస్ట్న కొంచెం చిన్న పూలు అలా ఉంటాయి కదా, అవైతే అలా విడిగా తీసి మాలలాగా కట్టాను. కొంచెం ఇవన్నీ కట్టేసి సర్ది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఏదైనా వినాయక చవితి రోజు అండి. మార్నింగే లేచి బయటంతా క్లీన్ చేసి ముగ్గేసుకున్నానండి. నేనైతే సింపుల్గా ఇలా ముగ్గేసుకున్నాను. ఇటు నుంచి వెలుతురుగా ఉంది కదా, కనబడట్లేదు. అటు నుంచి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చిన్న ముగ్గేసుకున్నాను. ఇంకా మామిడాకులు కట్టి అలా గుమ్మానికి కట్టుకున్నాను. ఇంకైతే రాత్రే పిండి అన్నీ వేసి పెట్టుకున్నాను. పూర్ణాలు అయితే వేస్తున్నాను ఫస్ట్. ఇటేమన్నా పొంగలి పొయ్యి మీద పెట్టానండి. ఇంకా పూర్ణాలు అయిపోయినాయి. గారెలు వేస్తున్నాను. అంతలో పొంగలి కూడా అయిపోయిందండి. ఇంకా ఒకవైపు రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా పొంగలి, గారెలు, పూర్ణాలు కూడా అయిపోయినాయి. ఇంకా రైస్ కొంచెం చల్లారినాక దద్దోజనం కలిపాను. పులిహోర కూడా తాలింపు పెట్టేశానండి. నిమ్మకాయ పులిహోర చేశాను. ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయినాయండి. ఇంకా ఉండ్రాళ్ళు
చేయాలి. అసలు ఆ రోజైతే ఎంత వర్షం అంటే అసలు ఇంకా తుఫాను అని చెప్పినప్పుడు అంత వర్షాలు పడతాయి అని చెప్పినప్పుడు కూడా అంత వర్షం పడలేదండి. ఇంకా స్వామికి చక్కగా బొట్టు పెట్టేసి ఇంకా స్వామిని అయితే అలంకరించుకుంటున్నామండి. ఇంకా పూజ చేసేసి హారతి అన్నీ ఇచ్చినాక అప్పుడు గుర్తొచ్చింది, అంతకుముందు దీపావళికి ఈ లైట్లు తీసుకున్నాము, అవి ఉన్నాయి కదా పెడదామని ఇంకా అప్పుడు పెడుతున్నాము. మేమైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నామండి. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈ స్వామి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.